మహబూబాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. నెల్ల కుదురు మండలం బంజారా స్టేజరీ సమీపంలో పోలీసులు రూట్ వాచ్ చేస్తుండగా ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. దాంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆ కారును వెంబడించారు. కొద్ది దూరం వెళ్లాక గంజాయి తరలిస్తున్న కారు టైరు పంక్చర్ అయి పల్టీ కొట్టింది. కారులో నుంచి 200 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపు 40 లక్షల పైనే ఉంటుందంటున్నారు పోలీసులు. రంపచోడవరం నుంచి మహబూబాబాద్ జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టుగా చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. నెల్ల కుదురు మండలం బంజారా స్టేజరీ సమీపంలో పోలీసులు రూట్ వాచ్ చేస్తుండగా ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. దాంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆ కారును వెంబడించారు. కొద్ది దూరం వెళ్లాక గంజాయి తరలిస్తున్న కారు టైర్ పంక్చర్ అయి పల్టీ కొట్టింది. కారులో నుంచి 200 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపు 40 లక్షల పైనే ఉంటుందన్నారు పోలీసులు. రంపచోడవరం నుంచి మహబూబాబాద్ జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టుగా చెప్పారు. నిన్న మహబూబాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ లక్ష్మీపురం జంక్షన్ వద్ద రూట్ వాచ్ చేస్తుండగా ఓ కారును పట్టుకోవడం జరిగింది. మా సిబ్బందిని గమనించి అతను స్పీడ్గా పారిపోవడానికి ప్రయత్నం చేయగా దాంట్లో మన కారు యొక్క టైర్ పగిలిపోయి బోల్తా కొట్టడం జరిగింది. ఆ వ్యక్తిని ఇమ్మీడియట్గా దాంట్లో నుంచి మనము కారులోంచి తీసి బయటికి తీయడం జరిగింది. అతను క్షేమంగానే ఉన్నాడు. ప్లస్ అతన్ని విచారించి ఆ వాహనాన్ని కూడా తనిఖీ చేయగా వాహనం లోపల అది స్విఫ్ట్ డిజైర్ కార్, అది దాంట్లో 100 ప్యాకెట్ల మన గాంజాయి దొరికింది. టోటల్గా 200 కిలోల గాంజాయి ఉంది కారులో. దాని యొక్క మొత్తం విలువ వచ్చేసి 40 లక్షల రూపాయలది. సో ఆ వ్యక్తిని కూడా విచారిస్తే అతను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, మన నంద్యాల జిల్లా, అతను సిద్ధాపురం అనేటువంటి గ్రామానికి చెందినవాడు. అతను ఈ గంజాయిని రంపచోడవరం ఏరియా లోపల ఏజెన్సీ ప్రాంతాల్లో కొని ఈ తొర్రూరు నుంచి తొర్రూరు వైపు వస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. సో ఇతన్ని ఎవరు ఇతనికి ఆర్డర్ ఇచ్చారు, ఎవరు వల్ల ఇతను తీసుకురాబడుతున్నాడు అనేది మనము ఈ ఎంక్వైరీలో చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఇంకా ఎంక్వైరీ